ये न्यूज को पेश करते हैं हैदराबाद होम अप्लायंसेज। హైదరాబాద్ ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో ఫుడ్ పాయిజనింగ్ కారణంగా 70 మందికి పైగా రోగులు అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజనింగ్ కారణంగా కరణ్ అనే మానసిక రోగి మరణించాడు. అస్వస్థతకు గురైన 70 మందిలో 68 మంది పరిస్థితి నిలకడగా ఉండగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ ధూరిశెట్టి, హెల్త్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టియానా ఆసుపత్రిని సందర్శించారు. ఘటనపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆరా తీశారు. ప్రస్తుతం 68 మంది రోగుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఫుడ్ పాయిజనింగ్ ఎలా జరిగిందన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సిమ్టమ్స్ కనిపించినాయి, వాళ్ళందరినీ కూడా అబ్జర్వేషన్లో పెట్టడం జరిగింది. అందులో ఇద్దరు పేషెంట్స్కి కొంచెం బీపీ లో అయితే ఇమీడియట్గా వాళ్ళని ఉస్మానియా కూడా పంపించి అక్కడ ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి వాళ్ళ వైటల్స్ కూడా స్టేబుల్గా ఉన్నాయి, ఎటువంటి క్రిటికల్గా కానీ ఎటువంటి సీరియస్నెస్ లేదనేది నిర్ధారణ అయింది. ఇక్కడ ఇదే హాస్పిటల్లో ఉన్నటువంటి మిగతా 68 మందికి కూడా అబ్జర్వేషన్లో ఉన్నాయి. 2 స్పెషల్ అంబులెన్స్లు కూడా మన దగ్గర ఉన్నాయి. స్పెషల్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ కూడా ఫ్రమ్ ఉస్మానియా నుంచి పిలిపించడం జరిగింది. వారు కూడా అబ్జర్వేషన్లో చూస్తున్నారు. మనకి ఎపిడెమాలజిస్టులు, అదేవిధంగా ఫిజిషియన్స్, స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉస్మానియా నుంచి కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు. వాళ్ళందరూ కూడా పేషెంట్స్ అందరినీ అబ్జర్వేషన్లో చూస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి ఎటువంటి సీరియస్నెస్, క్రిటికల్ నేచర్ అనేది లేదు. పేషెంట్స్ ఆర్ స్టేబుల్, వాళ్ళ వైటల్స్ అన్నీ కూడా స్టేబుల్గా ఉన్నాయి. సో వాళ్ళ ప్రాణాపాయం కానీ ఎటువంటిది లేదనేది మనకు తెలుస్తూ ఉంది. బట్ వీ వాంటెడ్ టు అండర్స్టాండ్ ద సోర్స్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్. సో అది ఒకసారి మనకి శాంపుల్స్ నిర్ధారణ అయినాక ఐపీఎం నుంచి వచ్చి రిపోర్ట్ ద్వారా మనకు తెలుస్తుంది. ఇంతలోపు మనం ఆల్టర్నేటివ్ వాటర్ సోర్స్ కూడా అరేంజ్ చేసినాము. సో దట్ మళ్ళీ ఇంకా ఎక్కువ మందికి అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి రిపోర్ట్ నుంచి వచ్చే ముందు వీఆర్ టేకింగ్ ఆల్ మెజర్స్. సో ఆల్టర్నేటివ్ వాటర్ సోర్స్ కూడా మనం అరేంజ్ చేస్తూ ఉన్నాం. అందరు అధికారులు ఉన్నారు, మనకి హెచ్ఎండబ్ల్యూఎస్ నుంచి వచ్చారు. అదేవిధంగా ఆల్ ఫ్రమ్ పబ్లిక్ హెల్త్, ఫ్రమ్ డిఎంఈ, ఆల్ డాక్టర్స్, అందరూ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా అలర్ట్గా ఉంది. ఎవరు ఎటువంటి హైరాణ పడాల్సిన అవసరం లేదని చెప్పి తెలియజేస్తాం. విషమంగా లేదండి ఎవరికి కూడా. ఓన్లీ 2 people బీపీ లో అయితే వాళ్ళని ఉస్మానియా పంపించినాము. ఇప్పుడు వాళ్ళది కూడా స్టేబుల్గా ఉంది. సో ఒకటే పర్సన్ మార్నింగ్ ఇవాళ 5:30కి చనిపోయినారు. వారు కూడా చనిపోయిన కారణం ఏంటిది అనేది కూడా మనం ఇంకా నిర్ధారణ చేయాల్సింది. అది ఇన్వెస్టిగేషన్స్ నడుస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ఎటువంటి ప్యానిక్ అవ్వాల్సిన సిచ్యువేషన్ అయితే లేదు. ఆడవాళ్ళు ఎంతమంది, జరిగినప్పుడు ఇంతవరకు కాజ్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటే దేని వల్ల జరిగింది అనేది నిర్ధారణ చేయలేకపోతున్నారు. నేనే అంటే ఇప్పుడు సోర్స్ ఆఫ్ మనం ఆల్రెడీ వాటర్ శాంపుల్స్ పంపించినాము, అవి అక్కడ లేదని తేలింది. సో ఇంకా 12 శాంపుల్స్ వేరే దగ్గర కూడా తీసుకొని పంపించినాము. అదేవిధంగా స్టూల్ అనాలిసిస్ కూడా చేసినాము. సో ఇవన్నీ అనాలిసిస్, ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ టైం పడుతుంది కాబట్టి. సో రెగ్యులర్ ఫుడ్ కాకుండా ఏమైనా కొత్త ఫుడ్ ఇచ్చారా వాళ్ళకి? నేనే అన్ని ఇక్కడ కుక్ చేసిన ఫుడ్డే. అది కొంతమంది డాక్టర్స్ ఇక్కడ ఇన్హౌస్ స్టాఫ్ కూడా తిన్నారు. సో వారికి ఎటువంటి విరేచనాలు కానీ ఇవేమి జరగలేదు. సో కాబట్టి మనం నిర్ధారణకు రావాలంటే కొంచెం టైం ఇవ్వాలి, అది నడుస్తుంది. ఇంతలోపు పేషెంట్స్ ఆర్ స్టేబుల్. సో ఎటువంటి ప్యానిక్ అవ్వాల్సిన సిచ్యువేషన్ లేదనేది అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. సో వీఆర్ యాక్టివ్లీ మానిటరింగ్ ద సిచ్యువేషన్. గౌరవ మంత్రి వర్యులు కూడా వారు కూడా ఇది సిచ్యువేషన్ని ఎప్పటికప్పుడు వాకప్ చేస్తూ ఉన్నారు. చీఫ్ సెక్రటరీ గారు కూడా మానిటర్ చేశారు, హెల్త్ సెక్రటరీ మేడం కూడా మాట్లాడారు. సో ద అడ్మినిస్ట్రేషన్ ఇస్ అలర్ట్. ఎవరు కూడా ఎటువంటి